హలో అండి, అందరికీ నమస్తే. నేను పవన్. మనకి ట్విట్టర్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వేరే వేరే సోషల్ మీడియా ఉన్నా సో మోస్ట్ ఆఫ్ దెమ్ అఫీషియల్స్ పీఎం టు ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్ట్రీస్ వరకు ప్రతి ఒక్కరూ ట్విట్టర్ అకౌంట్ వాడతారు. ట్విట్టర్ అకౌంట్ నుంచే వాళ్ళ వాళ్ళ ప్రధానమైన ప్రోగ్రామ్స్ కానీ, ఈవెంట్స్ కానీ వాళ్ళు వ్యక్తపరుస్తారు. సో ఎందుకు ట్విట్టర్ అకౌంట్ వాడతారంటే ఇది ర్యాపిడ్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్విట్టర్ అకౌంట్ వాడతారు. సో మనం కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఫామ్ చేసుకొని ఎవ్రీ విలేజ్ క్లినిక్ యొక్క సర్వీసెస్ అనేవి మనం ట్విట్టర్లో వాళ్ళకి ట్యాగ్ చేయొచ్చు అనమాట. ట్యాగ్ చేసినట్లయితే కొన్నిసార్లు థౌజండ్స్లో వెళ్ళినట్లయితే ఆ ట్యాగ్, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మినిస్ట్రీస్కి, పర్టికులర్ మినిస్ట్రీకి చేరుతుంది, వాళ్ళ దృష్టికి మనం తీసుకువెళ్ళినట్లు అవుతుంది. సో ట్విట్టర్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ట్విట్టర్ అని టైప్ చేస్తే, సెర్చ్ చేస్తే ఇలాంటి ఎక్స్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ బటన్ మీద ప్రెస్ చేయడమే. దాని తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. కంటిన్యూ విత్ గూగుల్. ప్రతి ఒక్కరిలో గూగుల్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మనం గూగుల్తో కంటిన్యూ అని కొట్టాలి. కొట్టిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అని అడుగుతుంది. కంటిన్యూ కొట్టేయడమే. దాని తర్వాత ఆల్రెడీ మన ఫోన్లో ఉన్న మెయిల్స్ని చూపించి కంటిన్యూనా అని అడుగుతుంది. సో కంటిన్యూ కొట్టేయడమే. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇక్కడ స్వైప్ చేసేసి మెన్షన్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అయిపోతూనే మనం సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దాని తర్వాత యూజర్ నేమ్ని మనమే ఎంటర్ చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు మన నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ ఉంటే అక్కడ బ్లూ టిక్ మార్క్ చూపిస్తుంది, లేదు అంటే బ్లూ టిక్ మార్క్ అక్కడ చూపిదు. అండ్ సో ఈ యూజర్ నేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యూజర్ నేమ్తో @తో మనం సెర్చ్ చేస్తే మన అకౌంట్ని అనేది మనం వేరే అకౌంట్ నుంచి అయినా సెర్చ్ చేసుకోవచ్చు, అలా అన్నమాట. సో ఇక్కడ వేరే చేస్తే రెడ్ మార్క్ వచ్చింది చూడొచ్చు మనము. సో అవైలబిలిటీని బట్టి బ్లూ టిక్ మార్క్ వచ్చేంత వరకు మనం ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కంటిన్యూ కొట్టేసిన తర్వాత మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కి యాక్సెస్ అడుగుతుంది. యాక్సెస్ కొట్టిన తర్వాత ఇట్లా లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కొంతమంది ఫాలో అవ్వాలి డెఫినెట్గా. మనం అంటే ట్విట్టర్ని ఎవరిని ఫాలో అవ్వాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. మన హెల్త్ మినిస్ట్రీని ఫాలో అవ్వచ్చు, ముఖ్యమంత్రిని ఫాలో అవ్వచ్చు, లేదా రకరకాలుగా ఇలా మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే అకౌంట్ ఉంటుంది. దాంట్లో రిపీట్గా మనకి వస్తూ ఉంటాయి అప్డేట్స్. దాన్ని కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఫాలో అయిన తర్వాత ఈ విధంగా మనకి చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ నో థ్యాంక్స్ అని కొట్టేసేయండి. ఇక్కడ చూడొచ్చు మనం మోడీని, మన పిఎం గారిని ఫాలో అయితే ఆయన రీసెంట్గా ట్వీట్ చేసిన ట్వీట్స్, రిమైనింగ్ ఎవరిని ఫాలో అవ్వాలనేది ఇక్కడ మన పైన టైప్ చేస్తే మీకు ఆల్రెడీ వాళ్ళ అఫీషియల్ అకౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు, మన హెల్త్ మినిస్టర్ గారి పేరు టైప్ చేయగానే ఇక్కడ వచ్చింది సత్యకుమార్ యాదవ్ అని. మనం ఒక్కసారి ఈయన అకౌంట్లోకి వెళ్ళి కింద డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. ఈయన రీసెంట్గా పోస్ట్ చేసినవన్నీ 21 మినిట్స్ కింద ఇట్లా ఉంటుంది. మనం ఈయన్ని ఫాలో చేయొచ్చు. ఫాలో కొట్టి ఆ గంట బెల్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని ప్రెస్ చేస్తే ఈయన పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ అనేది మనకి అలర్ట్ నోటిఫికేషన్ల కింద మనకు చూపిస్తుంది. మనం ఇక్కడ రిప్లై కూడా మనకి ఇవ్వచ్చు. ఏదన్నా ఉంటే మనం లింక్ కూడా పేస్ట్ చేయొచ్చు వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్కి. మనం ఇక్కడ అంతా గమనించినట్లయితే ఆయన అకౌంట్ ఇదంతా మొత్తం. దాని తర్వాత మనం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మనం ఫాలో అవ్వాలి అనుకుంటే అక్కడ ఆయుష్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు కనపడుతుంది ఆరోగ్య మందిర్ అని. దాన్ని ప్రెస్ చేసి ఫాలో చేయడమే. ఫాలో చేసి గంట బెల్ ప్రెస్ చేయడమే. దాని తర్వాత మనకు రీసెంట్గా వాళ్ళు పోస్ట్ చేసిన ట్వీట్స్ అన్నీ మనకు వస్తుంటాయి. దీంట్లో మనకి సీజనల్ డిసీజెస్ కావచ్చు, కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కావచ్చు, హెల్త్ అండ్ వెల్నెస్ ఎలా డెవలప్ అయ్యాయి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేవి డీటెయిల్స్ మొత్తం దీంట్లో మనకి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ అదే విధంగా మన ఏపీలో ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది. ఏపీ హెల్త్కి ఆరోగ్య ఆంధ్ర అని మనం ఇక్కడ సెర్చ్ బార్లో మనం టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసి ఫాలో చేయడమే అనమాట. రీసెంట్గా మన స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైనా పోస్ట్ చేసింటే వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు ఆ అకౌంట్లో. దాన్ని ఫాలో అయ్యి గంట బెల్ ప్రెస్ చేయడమే.
అలాగే మనం ఒక యూనియన్ అంటే ఇప్పుడు ఏపీఎంసీఏ ఒక యూనియన్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఏపీఎంసీఏ అని టైప్ చేసేసి పైన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అని వాయిస్ అనేది ఒక అకౌంట్ ఉంటుంది. దాన్ని మనం ఫాలో కొట్టేసి ఆల్ పోస్ట్ అని కొట్టేస్తే వాళ్ళు ఏదైనా ట్వీట్ చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ సిహెచ్ఓఎస్ ఇష్యూస్ పైన ట్వీట్ చేసినప్పుడు దాన్ని మనం రీపోస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. రీపోస్ట్ ఆల్రెడీ వాళ్ళు ట్యాగ్ చేసి ఉంటారు కాబట్టి, ఇప్పుడు మన ఒక ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, దాన్ని వాళ్ళ అకౌంట్లో ట్యాగ్ చేసి ఉంటారు. లేదా పోలవరం ఇది దగ్గర మన వాళ్ళు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ని ట్యాగ్ చేసేసి మనం అఫీషియల్స్కి పిఎం టు సీఎం మనం ఎవరికైనా పంపించడం జరుగుతుంది. అదో రీపోస్ట్. ఇక్కడ మనం రీపోస్ట్ అయినా చేయొచ్చు. క్వైట్ అంటే మనం కూడా ఎవరికైనా ట్యాగ్ చేయొచ్చు. @ కొట్టేసి పిఎంఓ అని కొడితే పిఎంఓ ఆఫీస్కి, ఏపీఎంసీ కొడితే ఏపీఎంసీకి, ఆయుష్మాన్ కొడితే ఆయుష్మాన్కి, లేదా నారా లోకేష్ గారికి కొడితే ఆయనకి, ఇట్లా రకరకాలుగా మనం ఎవరికైనా ట్యాగ్ చేసుకోవచ్చు. చూడండి, అది ట్యాగ్ చేసే విధానం. సో ట్విట్టర్ చాలా ఎఫెక్టివ్ కాబట్టి 10,000 మంది ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ సర్వీసెస్ని అందులో ఉంచి ట్యాగ్ చేస్తారని ఆశిస్తూ